జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో 18వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క గోచార రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాము. అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వార ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం యొక్క గ్రహ గమనాలు ఏ ఏ రాశుల్లో జరుగుతూ ఉన్నాయి ఇది కూడా మనం ఒకసారి చూద్దాం. వృషభ రాశిలో గురు భగవానుడి సంచారం, అలాగే మంగళుని సంచారం జరుగుతూ ఉంది. సింహరాశిలో 3 గ్రహాలు వక్రించిన బుధ భగవానుడు, సూర్యనారాయణమూర్తి, అలాగే శుక్ర భగవానుడు, శుక్రాచార్యుల వారు, వీళ్ళ ముగ్గురు సంచారం జరుగుతూ ఉంది. అయితే వక్రించిన బుధుడు కర్కాటక రాశిలోకి 23వ తారీఖు నుంచి వెళ్తున్నారు. ఇంకా సింహరాశిలో 23, 24 సూర్యనారాయణమూర్తి, అలాగే శుక్రాచార్యుల వారి సంచారం జరుగుతుంది. కేతు భగవానుడు కన్యా రాశిలో సంచారము, వక్రించిన శనేశ్వరుడు కుంభరాశిలో సంచారము, అలాగే రాహుదేవుడు వచ్చేసేసి మీనరాశిలో ఆఖరిదైన అన్ని రాశుల్లోకి ఆఖరిదైన వ్యయ స్థానమైన మీనరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో ఏమన్నా ప్రత్యేక గ్రహస్థితి ఉందా అంటే ఖచ్చితంగా సూర్యనారాయణమూర్తి స్వస్థాన గతుడై ఉండడమే ప్రత్యేకమైన గ్రహస్థితి అని చెప్పాలి. ఆయన సింహరాశిలో ఉన్నాడు. ఆ సింహరాశిలో ఆయన మనం సూర్యనారాయణమూర్తిని తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే అగ్నితత్వం మనకి తెలుసు కదా. సూర్యనారాయణమూర్తి వల్లే మనకి కాంతి వస్తుంది భూమి మీదకి. ఈయన అగ్నితత్వ రాశుల్లోనే ఈయన ఎగ్జాల్టేషన్ కూడా తీసుకుంటాడు. అంటే మేషరాశి అగ్నితత్వ రాశి, అక్కడే ఆయన ఉచ్చ స్థానాన్ని కూడా తీసుకుంటాడు. ఇప్పుడు సింహరాశి కూడా అగ్నితత్వ రాశే. ఇవన్నీ ధర్మస్థానాలు అని చెప్తాం మనం. జ్యోతి పరాశర సంహితలో ఎప్పుడైనా సరే అగ్నితత్వ రాశులు అన్నీ కూడా ధర్మస్థానాలు. అంటే మనం కాలపురుషుడి కుండలిలోంచి చూస్తే కనుక 1, 5 and 9 కోణస్థానాలు అని చెప్తాము. ఈ కోణస్థానాలు కాలపురుషుడి కుండలిలో ఈ 3 కూడా అగ్నితత్వ రాశులు అయ్యాయి. మేషరాశి అగ్నితత్వ రాశి, సింహరాశి అగ్నితత్వ రాశి, అలాగే ధనుసు రాశి కూడా అగ్నితత్వ రాశి. అలాంటి అగ్నితత్వ రాశుల్లో లక్ష్మీ స్థానాలైన ఒక అగ్నితత్వ రాశి ఆయన స్వస్థాన గతుడై ఉండడం నిజంగా చాలా విశేషాంశము. సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఈ విశేషాంశం ఏంటంటే అందరికీ కూడా ప్లస్ చేస్తుంది. ఏ విషయాల్లో ప్లస్ చేస్తుంది, ఏమన్నా జాగ్రత్తలు సూచిస్తుందా అంటే కొంచెం జాగ్రత్త సూచించే విధంగా కూడా ఉంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ రాశిలోనే శుక్రాచార్యుల వారు కూడా సంచారం చేయడము. శుక్రాచార్యుల వారు సంచారం చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ కంటికి సంబంధించిన విషయాల్లో కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అయితే మనం ఎక్కువగా ఇప్పుడు ఈ పాయింట్, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ యూనిక్గా అందరికీ వర్తిస్తుంది. మీరు ఏ రాశి వాళ్ళు అవ్వనండి, ఏ లగ్నం వాళ్ళన్నా అవ్వనండి, 27 నక్షత్రాల్లో మీరు ఏ నక్షత్రాలన్నా పుట్టండి. ఇప్పుడు నేను చెప్పే యూనిక్ పాయింట్ ఒక 2 పాయింట్లు ఉన్నాయి. సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఆయన సంచారం నిస్సందేహంగా శుభప్రదమైనదే. అందరికీ కూడా విశేషమైన శుభ ఫలితాలు ఇవ్వడానికి సంవత్సరంలో ఆయన ఎప్పుడు సింహరాశిలోకి వచ్చినా ఆ సంవత్సరంలో ఆ పర్టికులర్ పీరియడ్లో మంచి జరుగుతుంది. అంటే ఆయన ఈ సమయంలోనే మా సింహరాశిలోకి వస్తూ ఉంటాడు, కరెక్ట్గా ఈ మాసంలోనే వస్తాడు. డెఫినెట్గా అది మంచి జరుగుతుంది. అంటే ఆయన వచ్చినప్పటి నుంచి మనకి 15వ తారీఖు నుంచి 17వ తారీఖు నుంచి ఆయన వస్తాడు అనమాట, ఆగస్టు. అయితే డెఫినెట్గా మంచి జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయము, ఈ మంచి అందరికీ కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే దాంతోపాటు ఒక చిన్న ట్రబుల్ కూడా ఉంటుంది. ఆ ట్రబుల్ ఏంటి, మంచి ఏంటి, అది ఇప్పుడు మనం చూద్దాం. మంచి ఏంటి అంటే కనుక ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డెఫినెట్గా అందరికీ కూడా ఒక మంచి ఊపు ఉత్సాహం వస్తుంది. ఊపు ఉత్సాహం ఎందుకు వస్తుందంటే ఫైనాన్షియల్గా రాబోయే రోజుల్లో మనకి అంత అనుకూలతలు ఉన్నాయని మనకి ఆ విషయం తెలిసిందనుకోండి, మన మీద మనకి కాన్ఫిడెన్స్ చాలా బాగా వస్తుంది. మన మీద మనకి నమ్మకం చాలా బాగా వస్తుంది. మన మీద మనకి నమ్మకము, అలాగే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఆత్మబలం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అలా పెరిగే సమయమే సూర్యనారాయణమూర్తి సింహరాశిలో సంచారం చేసే సమయం. ప్రత్యేకించి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి, గవర్నమెంట్ రంగాల్లో వర్క్ చేసే వాళ్ళకి, గవర్నమెంట్తో ఏమన్నా పనులు పెండింగ్లో ఉంటే అవి అవ్వడానికి, వీటన్నిటికీ కూడా ఇప్పుడు శుభ సమయం అని చెప్పాలి. సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఉన్నారు కాబట్టి ఈ శుభ సమయము. అలాగే ఏ విషయంలో చిన్న జాగ్రత్త హెచ్చరిస్తుందంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కావచ్చు, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కావచ్చు, కంటికి సంబంధించిన ఇబ్బందులు స్వల్పంగా తలెత్తే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వీలైనంత వరకు ఎక్కువగా కంటికి స్ట్రైన్ ఇవ్వకుండా కంటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మాసం. ఈ ఈ ఈ వారం ప్రత్యేకించి ఇలా చూసుకుంటే ప్రాబ్లమ్ లేనట్లే అని చెప్పొచ్చు. ఒకవేళ కొంచెం మనం వదిలేస్తే కనుక ఇది కొంచెం కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇస్తుంది. ఐ ఇన్ఫెక్షన్స్ రావడము, లేదా కంటికి సంబంధించింది ఏదైనా చిన్న ఇబ్బంది, అది కూడా మళ్ళీ ఎక్కువ కూడా ఉండదండి. 1-2 డేస్ జస్ట్ అలా హిట్ అయ్యానంటే హిట్ అయ్యి వెళ్ళిపోతుంది. సో ఇదొక్క విషయంలో తప్పించి మిగతా విషయాల్లో అంటే 2 గుడ్ పాయింట్స్. ఫినాన్షియల్‌గా బావుంది కాబట్టి బావుంటుంది కాబట్టి అందరికీ కంటికి సంబంధించిన విషయాల్లో అందరికీ ఏదో ఒక చిన్న ఇబ్బంది చాలా స్వల్పంగా అన్నా సరే తలెత్తడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అసలు అలా తలెత్తకుండా ఉండడానికి మనం ఏం పరిహారం చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాం లాస్ట్‌లో. ఇంకా మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అసలు ఓవరాల్‌గా మనం అందరికీ కలిపి ఎలా ఉంటుందో మాట్లాడుకుంటే, ఈ వారం మంగళవారం, బుధవారం ఈ 2 రోజులు కీ పాయింట్‌గా మనం తీసుకోవాలి మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఏ విషయంలో కీ ఫ్యాక్టర్స్ అంటే, మీ ఇంట్లో ఎవరైనా విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది, లేదా మీరు ప్రయత్నాలు చేస్తుంటే అది అవుతుంది. ఒకవేళ మేమేమి విదేశీ ప్రయత్నాలు చేయట్లేదు, వెళ్ళాలనుకోవట్లేదు, ఏదైనా ఒక శుభకార్యం పెట్టాలనుకున్నారనుకోండి, తలపెట్టాలనుకున్నారనుకోండి అది అవుతుంది. అయితే శుభకార్యం తలపెట్టాలంటే ఒకవేళ ఒక వివాహం తలపెట్టారనుకోండి, అది ఇప్పటికిప్పుడు అవ్వదు కదా! ఒక 4, 5 నెలల్లో అయ్యేదైనా సరే ఈ వారం మీకు అది మెటీరియలైజ్ అవుతుంది మీ గోచర గ్రహస్థితుల రీత్యా. సపోజ్ ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నారనుకోండి, ఇంటికి సంబంధించినవి ఉంటాయి కదా, గృహప్రవేశాలు అలాంటివన్నీ. అవి ఒక 4, 5 నెలల తర్వాత ఉన్నా దానికి సంబంధించిన పనులు ఈ వారంలో స్పీడ్‌గా ముందుకు సాగుతాయి. ఇలాగా ఒక మంచి అనుకూల అంశం ఉంది. మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన అందరికీ ఇది వర్తిస్తుంది. ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్కళ్ళకి ఎలా ఉంటుందో మాట్లాడుకున్నాం. ఈ విడివిడిగా ఒక్కొక్కళ్ళకి ఎలా ఉంటుందని మాట్లాడుకునే క్రమంలో మొదటగా మనం ఉద్యోగస్తుల్ని తీసుకున్నాం. ఉద్యోగస్తులకి శుభవార్త శ్రవణం ఉంటుంది. కమ్యూనికేషన్స్‌లో మీరు బాగా రాణిస్తారు. మీరు కమ్యూనికేటివ్ ఫీల్డ్స్‌లో ఉన్న ఉద్యోగాల్లో ఫీల్డ్స్‌లో ఉన్నా కూడా మీకు ఇంకా చాలా బాగా ఉంటుంది. సో, కమ్యూనికేషన్ ఫీల్డ్స్‌లో ఉన్న వాళ్ళు లైమ్‌లైట్‌లోకి రావడానికి, మీ కమ్యూనికేషన్ మీకు ప్లస్ చేయడానికి, వీటన్నిటికి కూడా ఈ వారం ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంది. ఇక మనం వ్యాపారస్తులకి ఈ వారం అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులందరికీ కూడా. అయితే వ్యాపారస్తులకి ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే, మీరు కనుక మీ పిల్లలకి సంబంధించిన విషయాల్లో ఏదన్నా మేజర్ డెసిషన్స్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక, కొంచెం 1కి 2 సార్లు వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే మనం చెప్పిన మాట వింటారు అన్న ధోరణిలో తీసుకొని, తర్వాత వాళ్ళు మీరు చెప్పిన దానికి అపోజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి, ఈ ఒక్క విషయంలో వాళ్ళ అభిప్రాయాన్ని కనుక్కొని, దాన్ని బట్టి వాళ్ళని కన్విన్స్ చేసి ప్రొసీడ్ అవ్వడమా, ఏం చేయాలనేది డెసిషన్ తీసుకోండి. అదొకటే. మిగతా మీ వ్యాపారానికి వచ్చిన ఇబ్బందయితే ఏం లేదు. ఇది కేవలంగా ఇప్పుడు నేను చెప్పిన పిల్లలకి సంబంధించిన నిర్ణయం వ్యాపారస్తులకు మాత్రమే వర్తిస్తుంది. అందరికీ వర్తించదు. ఇంకా గృహిణీలకి చాలా అనుకూలంగా ఉంది. గోచారము చాలా సపోర్టింగ్‌గా ఉంది. చాలా ప్లస్ చేస్తుంది. బావుంటుంది గృహిణీలకి ఈ వారము. విద్యార్థినులకి ఈ వారం చాలా మంచి శుభ సమయము. అయితే విద్యార్థినులకి కొన్ని ట్రాన్స్‌పరెన్సీ వస్తుంది. ఏ విషయాల్లో వస్తుంది? అసలు అంటే మీకున్న సబ్జెక్ట్స్‌లో ఏమన్నా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ తొలగిపోయి సపోజ్ మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్ అనుకోండి, అది మ్యాథ్స్ మీకు టఫ్‌గా అనిపిస్తే, ఫిజిక్స్ టఫ్‌గా అనిపించినా అవన్నీ కూడా మీకు చాలా క్లియర్ అవుతాయి. మీ డౌట్స్ అంటే ఏ సబ్జెక్ట్ అని మాట్లాడుకునే కంటే, మీకేదైనా సబ్జెక్ట్ పరంగా ఏమన్నా డౌట్స్ ఉంటే, ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యే శుభ సమయం మీనరాశిలో పుట్టిన విద్యార్థినులకి ఈ వారం తటస్థిస్తుంది. సో, అది మీకు చాలా హ్యాపీనెస్‌ను కూడా అందజేస్తుంది. ఇంకా మనం సీనియర్ సిటిజన్స్‌కి తీసుకుంటే, సీనియర్ సిటిజన్స్‌కి డబ్బు ఖర్చు ఉంటుంది. మీ ఇంట్లో డబ్బు ఖర్చు జరుగుతుంది. ఒకవేళ మీకు కాకపోయినా మీ ఇంట్లో డబ్బు ఖర్చు జరుగుతుంది. అది మీకు అసంతృప్తినిస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో డబ్బు ఖర్చు జరిగిందనుకోండి, వీళ్ళు అనవసరంగా డబ్బులు తగలేస్తున్నారు, డబ్బు విలువ తెలీదు అని చెప్పేసేసి కొంచెం బాధపడతారు. అటు వాళ్ళకి చెప్పలేక ఇలాగా చేసుకొని కూర్చోలేక కొంచెం బాధపడతారు. ఇదొక్కటి కొంచెం ఉంటుంది సీనియర్ సిటిజన్స్‌కి. ఇది మినహాయిస్తే మిగతా విషయాలంతా కూడా సీనియర్ సిటిజన్స్‌కి బావుంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ. ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళు కూడా చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన. ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఆదిత్య హృదయం చదవడం కానీ, లేదా సూర్యాష్టకం చదవడం కానీ, లేదా సూర్యాయ నమః అని చదువుకోవడం కానీ,
ఉదయాన్నే మీరు స్నానం చేసిన వెంటనే ఒక్క సూర్య నమస్కారం చేసినా సరిపోతుంది. నమస్కార ప్రియః భాస్కరః అని చెప్తుంది శాస్త్రం. ఒకే ఒక్క నమస్కారంతోటి సంతుష్టి చెంది మనకి వరాన్ని కురిపించే దైవం ఎవరైనా ఉన్నారంటే అది సూర్యనారాయణమూర్తే ఖచ్చితంగా. ఇది మనం చాలామంది విషయాల్లో కూడా చూస్తూ ఉంటాం. చాలామందికి సెంటిమెంట్ గాడ్‌గా కూడా సూర్యనారాయణమూర్తి ఉంటారు. ఇప్పుడు మనం క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారి విషయంలో చూస్తే ఆయన ఎప్పుడైనా మీరు సెంచరీ చేసినా, హాఫ్ సెంచరీ చేసినా మీరు నోటీస్ చేసే ఉంటారు. ఆకాశం వైపు చూసి సూర్యనారాయణమూర్తికి ఒక నమస్కారం చేసుకుంటారు వెంటనే. ఆయన ఏ స్థితిలో ఉన్నా సరే. అది ఆ బిలీఫ్ అలా ఉంటుంది. సూర్యనారాయణమూర్తి మనకి కంటికి కనిపించే ప్రత్యక్ష దైవము సూర్యనారాయణమూర్తి. భగవంతుడి యొక్క కళ్ళు మనం చూడలేము. భగవంతుడి యొక్క కళ్ళు మనం చూడాలంటే ఉదయాన్నే సూర్యుడిని చూడాలి, సాయంత్రం పూట చంద్రుడిని చూడాలి. అమ్మవారి క్రీగంటి చూపు ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళ జీవితం అంతా కూడా శోభాయమానంగా ఉంటుంది. అలా మన జీవితం శోభాయమానంగా ఉండాలంటే ఈ ఒక్క వారం అనే కాదు, ప్రతిరోజు కూడా సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకోవడము, అలాగే సాయంత్రం పూట చంద్రభగవానుడికి నమస్కారం చేసుకోవడం. ఈ రెండిటి వల్ల మనకి తటస్థిస్తాయి. భగవంతుడు చేసే దీపారాధన అని కూడా నా మనసుకు అనిపిస్తుంది. ఆకాశంలో అమ్మవారు చేసే దీపారాధన మనందరికీ వెలుగునిస్తుంది. మనం చేసే దీపారాధన ఏంటంటే కొంచెం మన ఇంటికున్న కొంతవరకే వెలుగునిస్తుంది. భగవంతుడు చేసే దీపారాధన ఏమో అని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. అమ్మవారే అలాంటి ఆలోచనలు మనకి స్ఫురణకి ఇస్తూ ఉంటుంది కదా అమ్మవారు. అలా అనిపిస్తుంది. సో ఉదయాన్నే అమ్మవారు చేసిన దీపారాధన అనుకోండి, లేదా అమ్మవారి నేత్రం అనుకోండి. ఉదయాన్నే అమ్మవారి నేత్రాన్ని దర్శించడం పరమ పవిత్రం కదా. ఇలా శుచిలై మీరు ఈ భావంతోటి అమ్మవారి కళ్ళు దర్శిస్తున్నాను, లేదా పరమశివుడి కళ్ళు దర్శిస్తున్నాను, పరమాత్ముడి కళ్ళు దర్శిస్తున్నానన్న భావనతోటి కనుక మీరు సూర్యనారాయణమూర్తికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక్క నమస్కారం చేయగలిగినా చాలండి. చక్కటి సత్ఫలితాలు మన జీవితంలోకి ఆహ్వానించగలుగుతాము. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.